Good morning, everyone. So this is also belongs to the problem, part C in contract 1, LLB SEM 1. 2016 question, the main issue was X went to a bookshop and offered to buy a book displayed in the window. X అనే ఒక అతను ఉన్నాడు. అతను ఏం చేశాడంటే వెంట్ టు ఏ బుక్ షాప్, ఒక బుక్ షాప్కి వెళ్ళాడు అండ్ ఆఫర్ టు బై ఏ బుక్, నేను ఒక బుక్ కొంటానని చెప్పేసి అడిగాడు. డిస్ప్లేడ్ ఇన్ ద విండోలో డిస్ప్లే చేసే బుక్ని చూసి, సో అట్లాంటి బుక్ నేను కొనాలి అనుకుంటున్నానని చెప్పాడు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఏదైతే విండోలో పెడతారో, విండోలో పెట్టినవి ఏంటంటే ఇప్పుడు మనకు కూడా షాప్స్ కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఏదన్నా క్లాత్ షోరూమ్ అనుకోండి, గార్మెంట్స్ షోరూమ్ అనుకోండి, సో బయట బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలకి రకరకాల డ్రెస్సులు వేసి గెడ్డాలు మీసాలు పెట్టి బయట నుంచో పెడతారు. అవి అట్రాక్ట్ చేయటానికి, వాళ్ళ బిజినెస్ని అట్రాక్ట్ చేయటానికి. ఇప్పుడు ఏదైనా యాడ్ చూసి అవి దొరుకుతాయి అనుకోండి, దొరకాలని కంపల్సరీ ఏం కాదు. ఇప్పుడు రకరకాల సినిమా హీరో హీరోయిన్లు యాడ్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ డ్రెస్సులు ఉంటాయి. ఆ డ్రెస్సులే కావాలి అంటే చేసి ఇస్తారు. సేమ్ దొరకటం అనేది కష్టం. సో ఇది మనకి దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే మనం కాంట్రాక్ట్స్లో ఇన్విటేషన్ టు ఆఫర్ కింద కన్సిడర్ చేయొచ్చు. విండోలో పెట్టి ఇన్విటేషన్ టు ఆఫర్ అంటాం. సెక్షన్ 2A, ఇన్విటేషన్ టు ఆఫర్. ఇక్కడ వరకు ఆ సెక్షన్ ఉంది, ఇన్విటేషన్ టు ఆఫర్. ద బుక్ సెల్లర్ రిఫ్యూజ్డ్ టు సెల్. అయితే బుక్ సెల్లర్ వాడిష్టం. ఇంకా బుక్ సెల్లర్ ఇప్పుడు మీరు ఆ విండోలో పెట్టింది కావాలంటే ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదని చెప్తాడు. ద బుక్ సెల్లర్ రిఫ్యూజ్డ్ టు సెల్. ఎక్స్ వాంటెడ్ టు సూ ద సెల్లర్. వెళ్ళాడు, అడిగాడు, బయట చూసాడు, వెళ్ళి అడిగాడు. ఆయన అమ్మనన్నాడు, ఎందుకంటే ఆ డిస్ప్లేలో పెట్టింది ఎట్లా అమ్ముతానన్నాడు. మళ్ళీ ఖాళీ డిస్ప్లే పెట్టుకోవాలి కదా. అందుకని చెప్పి షూ షూ చేస్తానని చెప్పి సెల్లర్ని ఇప్పుడు మనం డిసైడ్ చేయాలి దీన్ని, అసలు ఇది జల్లుతారు చల్లదా ఏంటి దీని పరిస్థితి అని. డిస్ప్లేలో పెట్టిన దానికి మనం ఏం షూ చేయలేము. అందని వాడి ఇష్టం, సెల్లర్ ఇష్టం అది. ఇప్పుడు గూడ్స్ అనేవి ఆయన ఇష్టం. ఇప్పుడు ఇది గూడ్స్ కిందకే వస్తుంది. సెల్లర్కి వాటిపైన రైట్స్ ఉంటాయి. ఓకే, వీడు కొంటానన్న అడిగినంత మాత్రాన అమ్మాలని ఏం లేదు. అమ్మితే అమ్ముతాడు, లేకపోతే లేదు, ఆయన ఇష్టం అది. అందుకని ఈ కేసు నిలబడదు. సో దానికి సంబంధించి ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో చూద్దాం. మెయిన్ ఇష్యూ మనకు తెలిసిందే కదా. ఫస్ట్ మనం 11 పాయింట్స్లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్ ఇష్యూ, తర్వాత కాజ్ ఆఫ్ యాక్షన్, తర్వాత ఇష్యూస్ ఆఫ్ ది పార్టీ. ఇష్యూస్ ఆఫ్ ది పార్టీలో ప్లెయింటిఫ్ సైడ్. ఇక్కడ ప్లెయింటిఫ్ ఎవరు? మన ప్రాబ్లం చదివేటప్పుడే డిసైడ్ అవ్వాలి, ప్లెయింటిఫ్ ఎవరు, డిఫెండెంట్ ఎవరు. ఎక్స్ వాంటెడ్ టు షూ ద సెల్లర్. ఇప్పుడు ఎక్స్ అనేవాడు షూ చేయాలని అనుకుంటున్నాడు, కాబట్టి ప్లెయింటిఫ్ ఎక్స్ అవుతాడు, సెల్లర్ ఏమో డిఫెండెంట్ అవుతాడు కదా. సో ఇది మనసులో పెట్టుకోండి, చదివేటప్పుడే అర్థం కావాలి. ఇది ప్రైమా ఫేసీలోనే తెలుసుకోవాలి ఈ ప్లెయింటిఫ్ ఎవరో, సెల్లర్ ఎవరు అనేది. ఓకే, ఇష్యూస్ ఆఫ్ ది పార్టీ. ఇష్యూస్ ఆఫ్ ది పార్టీలో ప్లెయింటిఫ్ సైడ్, నెక్స్ట్ డిఫెండెంట్ సైడ్, బుక్ సెల్లర్, ఇట్లా బ్రాకెట్లో రాయండి. తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏంటి, తర్వాత సెక్షన్ ఆఫ్ లా ఏంటి. సెక్షన్ ఆఫ్ లా మనం ముందే చెప్పుకున్నాం కదా, ఆఫర్కి సంబంధించింది కాబట్టి సెక్షన్ 2A ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. తర్వాత ఇంకేదన్నా ఉంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ జరగల, సెల్లరు యాక్సెప్ట్ చేయలేదు దానికి, ఇది అమ్ముతావా అని నేను కొంటానంటే ఆయన యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి 2B కూడా వస్తుంది. 2A 2B. కేస్ లాస్ రాసుకోవాలి. కేస్ లాస్ ఈ 2A 2Bకి గుర్తుపెట్టుకోండి, ఫిషర్ వర్సెస్ బెల్ అండ్ ఫార్మాస్యూటికల్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ వర్సెస్ బూట్స్ క్యాష్ కెమిస్ట్స్. తర్వాత రీజనింగ్, ఇది మనకి అర్థమైపోద్ది ఏం రాయాలనేది. ఒక 4-5 కేసులు చూసారనుకోండి, అంటే ఈ సైడ్ టైటిల్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఏం రాసాం, మెయిన్ కాజ్, మెయిన్ మెయిన్ చూసాం కదా. ఫిషర్ వర్సెస్ బెల్
కేస్ లాస్, తర్వాత ఫార్మాస్యూటికల్ సొసైటీ, గ్రేట్ బ్రిటన్ ఆఫ్ బూట్స్ అండ్ క్యాష్ కెమిస్ట్. ఫస్ట్ దేని రాయాలి? మెయిన్ ఇష్యూ రాయాలి. తర్వాత ఏం రాయాలి? మెయిన్ ఇష్యూ తర్వాత కాజ్ ఆఫ్ యాక్షన్ రాయాలి. మెయిన్ ఇష్యూ, కాజ్ ఆఫ్ యాక్షన్, ఇష్యూస్ ఆఫ్ ది పార్టీస్, దానిలో ప్లెయింటిఫ్, డిఫెండెంట్, ఓ 3 పాయింట్స్. తర్వాత ఇంగ్రీడియంట్స్ రాయాలి. దాని తర్వాత ఫోర్త్ పాయింట్ కింద ఇంగ్రీడియంట్, ఫిఫ్త్ పాయింట్ కింద సెక్షన్ ఆఫ్ లా, సిక్స్త్ పాయింట్ కింద కేస్ లాస్ రాయండి, సెవెంత్ పాయింట్ కింద రీజనింగ్ రాయండి. అంటే ఒక ఆర్డర్లో రీజనింగ్. తర్వాత డిఫెన్సెస్ ఏంటి? ఇప్పుడు రీజనింగ్ రాసిన తర్వాత డిఫెన్సెస్ ఏంటి? నెక్స్ట్ ఇన్ఫరెన్స్ ఆఫ్ ది జడ్జి ఎట్లా ఆలోచిస్తాడు? ఇన్ఫరెన్స్ ఆఫ్ ది జడ్జి. నెక్స్ట్ రిలీఫ్. రిలీఫ్ అంటే ఆయన ఏం చెప్తాడు? ఆయన జడ్జి గారి దగ్గర రిలీఫ్ ఇచ్చేది. నెక్స్ట్ కన్క్లూజన్ ఏంటి? మన అభిప్రాయం ఏంటి? మన అభిప్రాయం జడ్జి గారితో కోయిన్సైడ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఉండొచ్చు. మన ఇష్టం అది. ఇది మనకి ఇచ్చిన కేసు కాబట్టి మన ఇష్టానికి రాసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ కేసు చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఇష్యూ చూద్దాం. మెయిన్ ఇష్యూలో ఏం జరుగుతుందంటే, మెయిన్ ఇష్యూ ఎప్పుడు ఏం జరిగింది? మెయిన్ ఇష్యూ వెదర్ డిస్ప్లేడ్ గూడ్స్ ఇన్ ఏ షాప్ విండో అమౌంట్స్ టు ఎన్ ఆఫర్ ఆర్ మీర్లీ ఇన్విటేషన్ టు ఆఫర్. దుకాణంలో ఏదైతే ప్రదర్శిస్తామో ఆ వస్తువు ఆఫర్ అవుతుందా, లేకపోతే కేవలం ఇన్విటేషన్ టు ఆఫర్ అవుతుందా అనేది డిసైడ్ చేయాలి. ఇది మెయిన్ ఇష్యూ. వెదర్ డిస్ప్లేడ్ గూడ్స్, డిస్ప్లే ఆఫ్ గూడ్స్ ఇన్ ఏ షాప్ విండో అమౌంట్స్ టు ఎన్ ఆఫర్ ఆర్ మీర్లీ ఎన్ ఇన్విటేషన్ టు ఆఫర్, ఆర్ మీర్లీ ఇన్విటేషన్ టు ఆఫర్. కాజ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? కాజ్ ఆఫ్ యాక్షన్ వాడు అమరన్నప్పుడు కదా స్టార్ట్ అయింది. సో కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజెస్, ఇది రాయాలి. ఫస్ట్ వర్డ్ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజెస్, వెన్ అని చెప్పి రాయాలి. వెన్. ఇక తర్వాత మీరు మీ స్టైల్లో రాసుకోవచ్చు. వెన్ ద బుక్ సెల్లర్ రిఫ్యూజెస్ టు సెల్ ద, ఏం రాయాలి? కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజెస్ వెన్ అనేది గుర్తుపెట్టుకోండి. ద బుక్ సెల్లర్ రిఫ్యూజెస్ టు సెల్ ద డిస్ప్లేడ్ బుక్ అండ్ ఎక్స్ సిక్స్ టు షూ. ఇంకా ఎక్స్ అనేవాడు అమనన్నాడు, వెంటనే కేసు వేస్తానని చెప్పి డిసైడ్ అయ్యాడు. ఇష్యూస్ ఆఫ్ ది పార్టీస్, ప్లెయింటిఫ్ మిస్టర్ ఎక్స్ అనమాట, కస్టమర్. బుక్ వాజ్ డిస్ప్లేడ్ ఇన్ ఏ విండో. బుక్ను చూసాడు ఈయన వైపు. అసలు ఈయన అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లా షూ చేయడానికి కారణాలు ఏంటి? బుక్ను చూసాడు విండోలో. డిస్ప్లే అమౌంట్స్ టు ఆఫర్. డిస్ప్లే అనేది ఈయన ఏమనుకున్నాడంటే డిస్ప్లేలో పెట్టాడు కాబట్టి అమ్ముతాడని అనుకున్నాడు. సో డిస్ప్లే అమౌంట్స్ టు ఆఫర్, ఆఫర్ కింద అనుకున్నాడు. ఎక్స్ యాక్సెప్టెడ్ ద ఆఫర్. చూశాడు, ఇంకెట్లా ఫీల్ అయ్యాడని జనరల్ ఆఫర్ అనుకున్నాడు. జనరల్ ఆఫర్ ఇంకేముంది, మనం డబ్బులు కడితే మంది అయిపోద్ది అనుకున్నాడు. సో ఎక్స్ జనరల్ ఆఫర్ అంటే అర్థమై ఉంటుంది మీకు, కొంచెం చదువుతా ఉండంటే అర్థం అవుతుంది జనరల్ ఆఫర్ అంటే. ఓకే. జనరల్ ఆఫర్ అంటే పబ్లిక్ ఎట్ లార్జ్ అనౌన్స్మెంట్, పబ్లిక్ ఎట్ లార్జ్ జనరల్ ఆఫర్ అంటాం. వెంటనే యాక్సెప్టెడ్ ద ఆఫర్, వెంటనే యాక్సెప్ట్ చేసాడు. యాక్సెప్ట్ చేసి దానికి ప్రాసెస్లోకి వెళ్తే ఇంకా దానికి అగ్రిమెంట్ అయినట్టే అనమాట, కాంటాక్ట్ అయినట్టే. సెల్లర్ డబ్బులు కడితే కన్సిడరేషన్ ఇచ్చేసాడు కదా, సో వాడికి రైట్స్ వస్తాయి అనమాట గూడ్స్ పైన. సెల్లర్ బౌండ్స్ టు సెల్. సెల్లర్ ఏం చేశాడు? సెల్లర్ బౌండ్ టు సెల్. సెల్లర్తో కంపల్సరీ అమ్మాల్సిందే. బయట పెట్టాడు కాబట్టి, నేను చూశాను కాబట్టి, నేను కొనాలనుకున్నాను కాబట్టి అమ్మాల్సిందే. సెల్లర్ బౌండ్ టు సెల్, నాకు అమ్మాల్సిందే అంటున్నాడు. డిఫెండెంట్ సైడ్ డిఫెండెంట్ ఏంటి? ఆయన సెల్లర్. డిస్ప్లేస్ ఓన్లీ ఇన్విటేషన్ టు ఆఫర్. డిస్ప్లే అనేది ఆయన రూల్స్ కరెక్ట్గానే ఫాలో అయ్యాడు. డిస్ప్లే ఇన్విటేషన్ టు ఆఫర్. కస్టమర్ మేక్స్ ద ఆఫర్. కస్టమరు మేక్స్ ద ఆఫర్. సెల్లర్ హ్యాస్ టు, ఇప్పుడు వచ్చి నాకు అది కావాలని చెప్పేసేసి కొంటానని చెప్పి ఈ కస్టమరే వచ్చి మేక్స్ ద ఆఫర్, వాడు అడగాలి. ఇప్పుడు సెల్లర్ హ్యాస్ రైట్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. ఈ సెల్లర్ రైట్ అండి ఇది. యాక్సెప్ట్, అమ్మాలనుకుంటున్నాడా అమ్మకూడదు అనుకుంటున్నాడా ఆయన ఇష్టం. ఇప్పుడు షాప్ పెట్టినంత మాత్రాన, డిస్ప్లేలో పెట్టినంత మాత్రాన నువ్వు వెళ్ళి అడిగినంత అది అదేమి ఇది కాదు. నువ్వు కొనాలంటే ఆయన అమ్మాలని కూడా ఆయనకు ఉండాలి. నువ్వు కొనేస్తానంత మాత్రాన ఇచ్చేయటానికి కుదరదు కదా. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఒక అమ్మాయిని చూసాం బాగుంది, మనకు వెంటనే ప్రేమ పుట్టింది. వెళ్ళి నువ్వు లవ్ చేస్తావా లేదా అంటే ఆమెకి ఇష్టం ఉండాలి కదా. నువ్వు లవ్ చేస్తావా లేదా, నీ మీద కేసేస్తానంటే కుదరదు కదా. అట్లాగనమాట. సెల్లర్ హ్యాస్ టు రైట్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. ఆయన ఇష్టం, అది ఆయన సరుకులు కాబట్టి
నో బైండింగ్ కాంట్రాక్ట్ ఫార్మ్డ్, అది కాంట్రాక్టే లేదు ఇక్కడ అసలు, ఎందుకని ఆయన ఇష్టపడలేదు కదా. ఏ సెల్లర్ నాట్ అగ్రీడ్ టు సెల్ దట్ డిస్ప్లేడ్ ఐటమ్. సో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అంటే మేజర్ లా పాయింట్స్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ అంటే ప్రపోజల్ ఉంది, ఆఫరు, యాక్సెప్టెన్స్ ఉండాలి, మిస్ అయింది. సో ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్ ఉంది, కమ్యూనికేషన్ టు యాక్సెప్టెన్స్, నాకు ఇష్టం నేను కొంటానని చెప్పి కమ్యూనికేషన్ కూడా ఉంది. ఇవి ఇంగ్రీడియంట్స్. దీనికి ఇంగ్రీడియంట్స్ కింద మీకు అర్థమైనవి రాయండి, ఖచ్చితంగా ఇవే రాయాలని లేదు, మీకు అప్పుడు ఆ టైంలో మనసుకి ఏదనిపిస్తే, ఇది నాట్ టు బి సీరియస్లీ కన్సిడర్డ్, మీరు రాసుకోవచ్చు, పని ఏం లేదు. నెక్స్ట్ సెక్షన్స్ వచ్చేసరికల్లా సెక్షన్ 2A మనం ముందే అనుకున్న ఆఫర్కి సంబంధించింది 2A, యాక్సెప్టెన్స్ సంబంధించి 2B. ఈ డెఫినేషన్స్ రాస్తే రాయండి, లేకపోతే ఈ సెక్షన్ 2A అని రాసిన తర్వాత ఏం రాస్తారంటే ఇలా రాయండి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 2A అని, తర్వాత 2B దగ్గర కూడా యాక్సెప్టెన్స్ అని తెలిస్తే రాయండి, లేకపోతే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అని చెప్పేసి 2A 2B రాసేయండి. కేస్ లాస్, దీనిలో కేస్ లాస్ ఫిషర్ వర్సెస్ బెల్. దీనిలో ఏం జరిగిందంటే, షాప్ కీపర్ డిస్ప్లేడ్ ఏ నైఫ్ ఇన్ ద షాప్ విండో. ఇది డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేటటువంటి కేసు, ఫిషర్ వర్సెస్ బెల్. అయితే కోర్ట్ హెల్డ్ డిస్ప్లే ఈజ్ ఇన్విటేషన్ టు ట్రీట్, నాట్ ఫర్ అన్ ఆఫర్. కత్తిని ముందు డిస్ప్లేలో పెట్టాడు, మంచి పదునుగా ఉంది, బాగా షార్ప్గా ఉంది, ఈ కటానా లాగా ఉంది, అది అది కొనాలని నేను కొంటావా కొనవా అని చెప్పి కేసు వేసినట్టున్నాడు ఇక్కడ. సో జడ్జి గారు ఏం చెప్పారంటే, లేదు, ఇన్విటేషన్ టు ఆఫర్ ఇది అమ్మేదే, అమ్మకపోవటం, ఇన్విటేషన్ టు ఆఫర్ అయినా అమ్మొచ్చు, కానీ సెల్లర్ ఇష్టం ఉండాలి. సెల్లర్ ఒక మాస్టర్ పీస్ని తీసుకొచ్చి పెడతాడండి, ఆయన షాప్లో ఎట్లాంటి ఐటమ్స్ దొరుకుతాయి ఏంటి, ఆయన షాప్ యొక్క గొప్పతనాలు ఇవన్నీ పెడతాడు అక్కడ. అవన్నీ అమ్మేయమంటే కాదు కదా, నేను కొంటాను, అమ్మేసేస్తావు లేదంటే కుదరదు. నెక్స్ట్, ఫార్మాస్యూటికల్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ వర్సెస్ బూట్స్ క్యాష్ కెమిస్ట్. సో గూడ్స్ డిస్ప్లేడ్ ఆన్ షెల్ఫ్ ఆర్ ఇన్విటేషన్ టు ఆఫర్, కాంట్రాక్ట్ ఫార్మ్డ్ ఓన్లీ వెన్ క్యాషియర్ యాక్సెప్ట్. వాడు యాక్సెప్ట్ చేయాలి, ఇది ఇంపార్టెంట్, ఇది మిస్సింగ్ అయితే కుదరదు. ఈ కేసులో కూడా, ఈ రెండు కేసుల్లో ఏదో ఒక కేసు రాయండి సరిపోతుంది. ఫిషర్ వర్సెస్ బెల్ అనేది కాస్త ఈజీగా, ఈ ఫిషర్ అనగానే ఆ కత్తికను ఈ ఫిషర్కి ఆ పేరుకి సంబంధం ఉంది కాబట్టి గుర్తుంటుంది. ఈ బెల్ అనేది జడ్జిమెంట్ దానికి సంబంధం ఉంటుంది కాబట్టి, ఈ ఫిషర్ వర్సెస్ బెల్ అనేది 2A 2B, యాక్సెప్టెన్స్ ఆఫరు, ఇన్విటేషన్ టు ఆఫర్ కింద ఏ కేసు వచ్చినా కూడా ఈ కేసులో రాసుకోవచ్చు. రీజనింగ్ సో డిస్ప్లే ఆఫ్ ఏ బుక్ ఇన్ షాప్ విండో ఈజ్ ఇన్విటేషన్ టు ఆఫర్. రీజనింగ్ అంటే మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎక్స్ మేడ్ అన్ ఆఫర్ టు బై, సెల్లర్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్, నో యాక్సెప్టెన్స్ మీన్స్ నో కాంట్రాక్ట్, దేర్ ఫోర్ ఎక్స్ కెనాట్ స్యూ. డిఫెన్సెస్ ఏంటంటే, అప్పుడు ఇక్కడ డిఫెండెంట్ ఎవరు, సెల్లర్ వైపు ఏమి చెప్తాడు ఆయన, డిఫెన్స్ ఏం చేస్తాడు, ఇఫ్ సెల్లర్ హ్యాడ్ ఎక్స్ప్రెస్లీ యాక్సెప్టెడ్ అండ్ లేటర్ రిఫ్యూజ్డ్, కాంట్రాక్ట్ వుడ్ ఎగ్జిస్ట్. ఇక్కడ సెల్లర్ గనక ముందు అమ్ముతానని రేటు కుదరకపోతే అమ్మనంటే అప్పుడు మళ్ళీ ప్రాబ్లం, అసలు ముందే అమ్మనంటే మాత్రం ప్రాబ్లం ఏం లేదు, అదనమాట. ఇఫ్ సెల్లర్ హ్యాడ్ ఎక్స్ప్రెస్లీ యాక్సెప్టెడ్, ఇప్పుడు బయటే అడిగాడు, లోపల షాప్లోకి కూడా రాకుండా బయటే ఈ డిస్ప్లేలో అమ్ముతావా అన్నాడు, ఆయన చెయ్యి ఎట్లా అన్నాడు, ఎక్స్ప్రెస్లీ అంటే చేతితోటి తంబు చూపించాడు. అప్పుడప్పుడు మనం కూడా మెసేజ్లో తంబు పెడతాం, అట్లా చూపించాడు అనుకోండి, అట్లా చూపిస్తే అర్థం ఏంటి, ఇప్పుడు ఈయనేమనుకున్నాడు, ఇంకా అమ్ముతాడని చెప్పేసి కోరిక పుట్టేసింది. ముందు డౌట్ ఉంది, అడిగాడు, మరి యాక్సెప్టెన్స్ ఎక్స్ప్రెస్గా చెప్పాడు లేటర్ ఏమన్నాడంటే, లోపలికి వెళ్ళిన తర్వాత నేనేదో తమ్ము చూపించాను, నువ్వు అట్లా అనుకుంటే అట్లాగా అన్నాడు అనుకోండి, అప్పుడు కాంట్రాక్ట్ వుడ్ ఎగ్జిస్ట్. అప్పుడు ఏదన్నా కొంచెం మనం డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకుంటారు. ఇప్పుడు అమ్మనన్న తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు, ఆయన బలవంతంగా ఏం కోర్టు ఏం అమ్మేచ్చదు కదా, ఆయన సరుకులు ఆయన ఇష్టం కాబట్టి ఆయన వేరేలా తీసుకొస్తాడు మళ్ళీ. అందుకని డ్యామేజెస్ ఏమన్నా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ కేసులో. ఇప్పుడు ఇక్కడ అది కూడా జరగలేదు మన కేసులో ఇక్కడ, కాబట్టి ఇది కంప్లీట్, అసలు కాంట్రాక్ట్ లేనప్పుడు క్వశ్చన్ చేసే రైట్స్, ఎన్ఫోర్సిబిలిటీ లేదు. ఇన్ఫరెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ ఏంటంటే, నో బైండింగ్ కాంట్రాక్ట్ వాజ్ ఫార్మ్డ్, సెల్లర్ వాజ్ ఫ్రీ టు రిఫ్యూజ్. సో రిలీఫ్, ఎక్స్ హ్యాజ్ నో లీగల్ రెమెడీ, ఎక్స్కి అసలు లీగల్ రెమెడీ లేదు. ఇక ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే, డిస్ప్లే ఆఫ్ గూడ్స్ ఆఫ్ ఏ షాప్ ఆఫ్ ఏ విండో ఈజ్ ఏ ఇన్విటేషన్ టు ఆఫర్,
సిన్స్ ద సెల్లర్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎక్స్ ఆఫర్, నో కాంట్రాక్ట్ వాస్ ఫార్మ్డ్, దేర్ ఫోర్ ఎక్స్ కెనాట్ సూ ద సెల్లర్. సో ఇక్కడతోటి ఇది అయిపోయింది. దీనిలో మీకు ఏదన్నా నేను కాస్త ఏదన్నా పొరపాటుగా చెప్పుంటే కనుక అది కాస్త కామెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోస్లో నేను సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ.